హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో 20 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, శిశువులో జరిగిన మొట్టమొదటి అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెంది ఉంటుంది. సో ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 శిక్షణ సిద్ధాంతం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెత ఏ అభ్యసన సూత్రాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 అభ్యసన నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, ఆప్షన్ 4 అభ్యాస నియమం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవపూర్వక అభ్యసనాన్ని రూపొందించిన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 2 జీన్ పియాజే, ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 4 కోహెలర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంకేఓ మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది? ఆప్షన్ 1 సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం, ఆప్షన్ 2 శిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 3 అనుభవపూర్వక అభ్యసనం, ఆప్షన్ 4 పరిశీలన అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 రోజర్స్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 వైగోట్స్కీ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన నిర్మాణంలో పూర్వ అనుభవాలు, ఆలోచనలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపినవారు? ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 రోజర్స్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 వైగోట్స్కీ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, తాదాత్మీకరణం, అంతర్లీకరణం అనే మానసిక ప్రక్రియలు ఈ అభ్యసన సిద్ధాంతంలో కనబడతాయి. ఆప్షన్ 1 శిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 పరిశీలన సిద్ధాంతం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 శాస్త్రీయ నిబంధనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 బ్రూనర్, ఆప్షన్ 4 కోహెలర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసన సిద్ధాంతంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. ఆప్షన్ 1 ఎస్ఆర్ నిబంధనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమాయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం? ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్,
సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చను, ఒక విద్యార్థి తనంత తానుగా గ్రంథాలయానికి వెళుతున్నాడు. దీనిలో గల ప్రేరణ? ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణ, ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 3 సాధనా ప్రేరణ, ఆప్షన్ 4 ఉన్నత ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, సాధనా ప్రేరణ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 అబ్రహం మాస్లో, ఆప్షన్ 3 మేక్లీల్యాండ్ అట్కిన్సన్, ఆప్షన్ 4 ముర్రే మోర్గాన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మేక్లీల్యాండ్ అట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చను, తారండైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 అభ్యాస నియమం, ఆప్షన్ 2 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 అభ్యసన నియమం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చను, వైగోట్స్కీ ప్రకారం స్కాఫోల్డింగ్ అనగా? ఆప్షన్ 1 నిలకడ, ఆప్షన్ 2 విద్యార్థి, ఆప్షన్ 3 సహకారం, ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సహకారం. నెక్స్ట్ క్వశ్చను, ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు? ఆప్షన్ 1 తారండైక్, ఆప్షన్ 2 కోహెలర్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 బ్రూనర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చను, బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం? ఆప్షన్ 1 పరికరాత్మక అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 4 యత్నదోష అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణ, ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 3 సాధనా ప్రేరణ, ఆప్షన్ 4 సృజనాత్మక ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చను, ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రచించిన వారు? ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 తారండైక్, ఆప్షన్ 3 ఆర్ఎం గాగ్నే, ఆప్షన్ 4 వుడ్వర్త్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్ఎం గాగ్నే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.